నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకోబోతోందా? కాంగ్రెస్ పార్టీని నడిపించబోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతుంది. బరిలోకి దిగడమే కాదు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతుంది వైఎస్ షర్మిల అంటున్నారు. ఇక అన్న వదిలినటువంటి బాణం అన్నకే గురి పెడుతుందా అంటే అవుననే అంటున్నారు. ఇక వైఎస్ షర్మిలకు ఫుల్ పవర్స్ ఇచ్చారంట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీని చీఫ్ చేసి, అలాగే షర్మిలకు సంబంధించి ఉవ్వెత్తున ప్రచారం చేయాలి అనే విధంగా కూడా వాళ్ళు స్క్రిప్ట్లు రచిస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ చేసిన అన్యాయం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విభజించింది, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే విభజన హామీలు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, అలాగే కర్ణాటకలో ఇచ్చాము, తెలంగాణలో ఇస్తున్నాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇస్తాము అని చెప్పే విధంగా వైఎస్ షర్మిల ప్రచార అస్త్రం ఉంటుందంట. కేవలం విభజన గురించి మాట్లాడుకోవద్దు, ఎప్పుడైతే దేశ స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దీనికి సంబంధించి ఏవేవైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి పాజిటివ్గా చేసిందో అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం, చెప్పించే ప్రయత్నం షర్మిలతో చేస్తారంట సోనియా అండ్ రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి చాలామంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు న్యూట్రల్గా ఉన్నారు, ఇంకా ఏ పార్టీలో కూడా లేరు. ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ ఇలాంటి వారు ఎందరో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో కొంతమంది వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు తప్పితే కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా న్యూట్రల్గా, రాజకీయాల నుంచి తప్పుకొని న్యూట్రల్గా ఉన్నారు. వారిని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక పైన తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందంట వైఎస్ షర్మిల. ఇదంతా కూడా షర్మిలను అక్కడ పెడితే ఖచ్చితంగా జగన్కి పెద్ద మైనస్ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డికి, ఇటు జగన్మోహన్ రెడ్డి కొడుకైతే షర్మిల కూతురు, రాజశేఖర్ రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉంటుందో వైఎస్ షర్మిలకు కూడా అంతే ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి పదునైన అస్త్రాన్ని ఉపయోగించబోతున్నారంట. ఇది జగన్కి, జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ముప్పై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు అన్న, ఇటు చెల్లెలు, వైఎస్ అభిమానులు అన్నతో పాటు చెల్లెల్నిపై కూడా ప్రేమ అవన్నీ కూడా చూపిస్తారు. చెల్లెల్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారు అనేది కూడా చూడాలి.